నమస్తే, వెల్కమ్ టు టైమ్ 24/7 టీవీ. జూబ్లీస్ లో బై ఎన్నికలు అయితే వచ్చినాయి అనమాట. బై ఎన్నికల్లో ఏ పార్టీ గెలవబోతుంది అనే దానిపై కూడా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకులు కావచ్చు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నారు. ప్రజల్ని కూడా దగ్గరుండి కూడా కలవడం కూడా చూస్తూనే ఉన్నాం. మన దగ్గర ఇప్పుడు దర్పల్ రాజశేఖర్ గారు ఉన్నారు, మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న, ఎట్లుందన్న ప్రచారం, ఎట్లా జరుగుతుంది, ఏ పార్టీ గెలవబోతుంది, ఏ పార్టీకి ప్రజలు ఎక్కువ మద్దతు చూపిస్తున్నారు? నేనైతే జూడ్ బ్రదర్ పొద్దున 7:30 నుంచి ఇక్కడ రహమత్ నగర్ లో ప్రచారం చేస్తున్నా. ప్రతి ఇంటికి పోతే 2 సార్లు ఓడిపోయాడు, పాప మా బిడ్డను గెలిపియాలి, నవీన్ యాదవ్ గెలిపియాలి, ఖచ్చితంగా నవీన్ యాదవ్ ను అత్యధిక మెజార్టీతో ఈ ప్రజలు గెలిపిస్తారని నాకు నమ్మకం కలిగింది. ఓకే, నేను పొద్దున నుంచి ప్రచారం చేస్తున్నా. కానీ నాకు దీని నమ్మకం కలుగుతున్నది ఇంకొకటి చాలా విచిత్రమైన సంఘటన నేను చోటు చేసుకుంది. ఎందుకంటే పోయిన కాడల్లా ఎక్కడ కూడా బీఆర్ఎస్ పేరు చెప్తలేరు. అదో ఏదో 10 మందిలో ఒకరో ఇద్దరు బీజేపీ పేరు చెప్తున్నారు, తక్కినంతా కాంగ్రెస్ చెప్తున్నారు తప్ప ఎక్కడ కూడా బీఆర్ఎస్ పేరు చెప్పట్లేదు. అదే అర్థం అవట్లేదు నాకు. ఎందుకు బీఆర్ఎస్ పేరు? నాకు అదే అర్థమైతే సానుభూతి ఆ రోజుకే ఉన్న సానుభూతి కంటిన్యూ అయితలేదని నాకు అనిపించింది. ఎందుకంటే సానుభూతి నిజంగా ఫ్లాష్ అవుతే ఇవన్నీ కంటిన్యూగా సానుభూతి ఉండేది. ఎక్కడ కూడా నాకు పోతున్నప్పుడల్లా అదో విధంగా 1-2 చోట్ల నాకు బీజేపీ పేరు చెప్పినారు తప్ప ఎక్కడ కూడా మన బీఆర్ఎస్ పేరు మాత్రం చెప్పట్లేదు. ఖచ్చితంగా ఆ నమ్మకంతో నేను చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో నవీన్ యాదవ్ గారు ఖచ్చితంగా ఈ ప్రాంతంలో గెలవబోతున్నారు. అదే నవీన్ యాదవ్ గారిని కూడా కొంతమంది రౌడీ షీటర్ అంటున్నారు. అలాగే ఎంఐఎం పార్టీ నుంచి తీసుకొచ్చి ఇందులో పెట్టారు, కావాలని చెప్పి ఎంఐఎం పార్టీ నుంచి కూడా అభ్యర్థిని నిలబెట్టకుండా ఎంఐఎం పార్టీ వాళ్ళు కావచ్చు అందరు కూడా కాంగ్రెస్ కుమ్మక్కే చేస్తుంది. తర్వాత ఒకవేళ ఇప్పుడు టికెట్ ఇచ్చినట్టయితే హైడ్రాకి పర్మిషన్ ఇచ్చినట్టే ప్రతి ఒక్కరు ఇల్లు కూడా కూల్చేస్తారు అని చెప్పి కూడా కాంగ్రెస్ నాయకులు కావచ్చు. రహమత్ నగర్ లో తిరిగిన బ్రదర్, ఈడ చెరువు లేదు, ఇక్కడ ఎక్కడ కూడా చెరువు లేదు, ఇక్కడ ఎక్కడ కూడా ఏది లేదు. మరి ఇక్కడ ఎందుకు కూలలేదు బ్రదర్? ఇక్కడ ఎందుకు కూలలేదు చెప్పండి. అంటే అన్యక్రాంతమైన చెరువులను పరిరక్షించడంలో హైడ్రా తీసుకున్న పాత్ర తప్ప అన్యక్రాంతమైన చెరువులను పరిరక్షించడంలో కాంగ్రెస్ పార్టీ హైడ్రా తీసుకున్న చర్యలు తప్ప ఏమన్నా? అరే చెరువులు అన్యక్రాంతం అవుతున్నాయి, ఇలాంటి అపార్ట్మెంట్స్ కి రోడ్ లేకుండా పోయినాయి, ఎక్కడంటే అక్కడ ఎంక్రోచ్మెంట్స్ వచ్చేసి ప్రజలు ఇబ్బంది పెడుతున్నాయని దాన్ని తీస్తుంటే కూడా మీకు ఇబ్బంది కలిగితే ఎట్లా? హైదరాబాద్ ఎట్లుండే, హైదరాబాద్ ఎట్లయితుంది? హైదరాబాద్ రోడ్ల మీద నీళ్లు ఆగిపోయిన పరిస్థితుల నుంచి సాఫ్ గా ఇంటికి పోయే పరిస్థితి తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి గారు హైడ్రానే కదా. అంటే ఇన్ని రోజులు కూడా జూబ్లీస్ ఎలాంటి అభివృద్ధి జరగలేదంటారా? 10 సంవత్సరాల అభివృద్ధి జరిగితే 3 నెలల్లో మేము 140 కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది? నేను కేటీఆర్ ని సూటిగా అడుగుతున్నా, నీ పేరు ఏం పేరు? మధు. నేను కేటీఆర్ ని సూటిగా అడుగుతున్నా, ఎక్కడ పోయింది అభివృద్ధి? ఎందుకు ఎస్ఎన్డిపి జూబ్లీస్ కి రాలేదు? ఎందుకు ఎస్ఆర్డిపి జూబ్లీస్ కి రాలేదు? ఎందుకు సిఆర్ఎంపి జూబ్లీస్ కి రాలేదు? ఇవన్నీ కూడా ఈ స్కీమ్స్ ఈ ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఎందుకు జూబ్లీస్ కి రాలేదు? ఒక ప్రాజెక్ట్ నాకు చెప్పాలి. అంటే ఇన్ని రోజులు అభివృద్ధి చేయకుండా ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చాక 150 కోట్లు దీనికి శాంక్షన్ చేసి అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పడం కూడా ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కూడా నేను ఒకటే చెప్తా బ్రదర్, ఒకటి గుర్తుపెట్టుకు, ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా నాది మరొకసారి చిన్న విజ్ఞప్తి. నేను చాలా సిన్సియర్ గా అడుగుతున్నా, బర్రెకు గడ్డేసి దున్నపోతుకు పాలు వెండితే వస్తాయా? బర్రెకు గడ్డేసి దున్నపోతుకు పాలు వెండితే వస్తాయా? వేణు యాదవ్, నేను చాలా క్లియర్ గా ఉన్నా. ఈ రోజు బర్రె మేమే, పాలు ఇచ్చేది మేమే. కాంగ్రెస్ పార్టీ బర్రె, మాకు గడ్డేస్తే పాలు ఇస్తాం. అంటే మేమేం చెప్తున్నాం అంటే ఈ రోజు ఉన్న పథకంకు ఖచ్చితంగా మేము ప్రజలకు అందుబాటులో ఉంటాం, వాళ్ళకి ఆసర అవుతాం. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రాష్ట్రంలో ఉంది, నెక్స్ట్ 10 ఏళ్ల వరకు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంటది. కాబట్టి ఖచ్చితంగా జూబ్లీస్ అభివృద్ధి చెందాలి, ఈ రహమత్ నగర్ అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. ఫైనల్ గా జూబ్లీస్ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఒక విఘ్నతతో ఓటేయండి. యంగ్ అబ్బాయి బిఈ ఆర్కిటెక్చర్ చేసిండు, యంగ్ అబ్బాయి ఒక సంకల్పంతో ముందుకు పోతున్నాడు. ఆ సంకల్పానికి ఆసరగండి. జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపియండి. అదే విధంగా ఇక్కడున్న మహబూబ్నగర్ బిడ్డలందరూ కూడా నా విజ్ఞప్తి, రేవంత్ రెడ్డి గారు ఒక మహబూబ్నగర్ బిడ్డ, 68,000 మంది ఓటర్లు ఉన్నారు ఇదే ప్రాంతంలో, ఇదే జూబ్లీహిల్స్ లో 68,000 మంది మహబూబ్నగర్ ఓటర్లు ఉన్నారు. వాళ్ళందరికీ నా విజ్ఞప్తి చేస్తున్నా, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు మన బిడ్డ గెలవాలి. నవీన్ యాదవ్ గెలిస్తేనే మన రేవంత్ రెడ్డి గారు గెలుస్తారు. ఒక మహబూబ్నగర్ బిడ్డకు అండగా ఉండాల్సిన అవసరం ఉన్నది. మహబూబ్నగర్ నుంచి నాయకత్వం వచ్చింది, 20 ఏళ్ళు 30 ఏళ్ళుగా ఏలేళ్ళు నాయకత్వం. ఈ రోజు మహబూబ్నగర్ బిడ్డ రూపకంగా రేవంత్ రెడ్డి గారు రూపకంగా ఒక సీఎం గా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆ రేవంత్ రెడ్డి గారిని బలపరిచినట్టయితేనే మనమందరం బాగుపడతాం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మహబూబ్నగర్ జిల్లా కూడా బాగుపడుతుంది. కాబట్టి మహబూబ్నగర్ సోదరులందరూ కూడా నా విజ్ఞప్తి, 68,000 మంది ఓటర్లకు నేను చేతులు జోడించి చెప్తున్నా, అర్థం చేసుకో. ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలవాలి. రేవంత్ రెడ్డి అన్న నాయకత్వాన్ని బలపరచాలంటే మీరు నవీన్ యాదవ్ ని గెలిపియాలి.
షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.